టీవీ6 న్యూస్ కి స్వాగతం। నా పేరు విజిత। ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్। రోజా నోటికి మున్సిపాలిటీ కుప్పతొట్టికి తేడా లేదు। నాగబాబు తీవ్ర వ్యాఖ్యలు। హైదరాబాద్ లో పలు చోట్ల రెచ్చిపోయిన గొలుసు దొంగలు। ఉప్పల్, నాచారం, ఓయూ, నాచారం పరిధిలో 6 ఘటనలు। విడపనకల్లు మండలంలోని 2 వేర్వేరు ప్రాంతాల్లో పేకాట స్థావరాలపై పోలీసులు మెరుపు దాడులు। పెంచలపాడు గ్రామం వద్ద 14 మంది పేకాట రాయులను అరెస్ట్। జీవీఎంసీ జోన్ 2వ పరిధి 6వ వార్డు పీఎం పాలెం అవంతి కమ్యూనిటీ హాల్లో కొత్త పింఛన్లు పంపిణీ। హాజరైన భీమిలి శాసనసభ్యులు అవంతి శ్రీనివాస్। హైదరాబాద్ లో వరుసగా 6 చోట్ల రెచ్చిపోయిన గొలుసు దొంగలు। నగరంలో చైన్ స్నాచర్స్ రెచ్చిపోయారు। ఉప్పల్, నాచారం, ఓయూ, నాచారం పరిధిలో 6 ఘటనలు జరిగాయి। దీంతో చైన్ స్నాచర్లను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు పోలీసులు। 10 బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి। వరుస ఘటనల నేపథ్యంలో కాస్త అప్రమత్తంగా ఉండాలని మహిళలకు పోలీసులు సూచిస్తున్నారు। మార్నింగ్ వాకింగ్ కు వెళ్లిన వృద్ధులని లక్ష్యంగా చేసుకుని ఈ దొంగతనాలకు పాల్పడ్డారు। మాస్కులు వేసుకుని బైకులపై వచ్చి గొలుసులు, తాలిబొట్లు లాక్కెళ్లారు। ఇప్పటికే ఆయా ప్రాంతాలతో పాటు చుట్టుపక్కల గస్తీ నిర్వహిస్తూ అనుమానాస్పదంగా కనిపిస్తున్న వాళ్లను ప్రశ్నిస్తున్నారు। జంట నగరాల్లో వరుస ఘటనలు చోటు చేసుకోవడంపై రాచకొండ, హైదరాబాద్ పోలీసులు సీరియస్ గా ఉన్నారు। ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజాపై జనసేన నేత నాగబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు। రోజా నోటిని మున్సిపాలిటీ కుప్పతొట్టి అని ఆయన అన్నారు। రోజాను విమర్శిస్తూ ఒక వీడియోను ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు। నాగబాబు ఏమన్నారో ఆయన మాటల్లోనే। రోజా భారతదేశ రాష్ట్రాల పర్యాటక శాఖ ర్యాంకింగ్స్ లో ఉన్న 20 స్థానాల్లో కేరళ, అస్సాం, గుజరాత్ తొలి 3 స్థానాల్లో ఉంటే ఏపీ 18వ స్థానంలో ఉంది। ఇంకా కిందకెళ్తే ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఉన్నాయి। నీవు ఇలాగే నీ బాధ్యతలను మర్చిపోయి నోటికొచ్చినట్లు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఏపీని 20వ స్థానానికి తీసుకుపోయే అవకాశం ఉంది। ఏపీ పర్యాటక శాఖ మీద ఆధారపడి కొన్ని వేల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా జీవిస్తున్నారు। మీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి జీవితాలు మట్టి కొట్టుకుపోయాయి। నీవు ఇలాగే పిచ్చి పిచ్చిగా మాట్లాడితే వాళ్ళ పరిస్థితి మరింత దిగజారిపోతుంది। రోజా భారతదేశపు రాష్ట్రాల పర్యాటక శాఖ ర్యాంకింగ్స్లో ఉన్న 20 స్థానాల్లో మొదటి 3 స్థానాలు అంటే కేరళ, అస్సాం, గుజరాత్ మొదటి 3 స్థానాల్లో ఉంటే ఆంధ్రప్రదేశ్ 18వ స్థానం ఉంది। ఇంకా కిందకి వెళ్తే ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఉన్నాయి। నువ్వు ఇలాగే నీ బాధ్యతలు మర్చిపోయి నోటుకొచ్చినట్టు పిచ్చపిచ్చగా మాట్లాడితే అతి త్వరలో అంటే నువ్వు పదవి దిగిపోయేలోగా 20వ స్థానాన్ని తీసుకెళ్లే అవకాశం ఉంది। ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మీద కొన్ని వేల మంది ప్రత్యక్షంగానూ పరోక్షంగా జీవిస్తున్నారు। మీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ జీవితాల్లో మట్టుకొట్టుకుపోయాయి। నువ్వు ఇలాగే పిచ్చి పిచ్చిగా మాట్లాడితే వాళ్ళ పరిస్థితి మరీ దిగజారిపోతుంది। ముందు పర్యాటక శాఖ మంత్రిగా నీ బాధ్యతలు తెలుసుకో। పర్యాటక శాఖ మంత్రి అంటే నువ్వు పర్యటనలు చేయడం కాదు, పర్యాటక శాఖను ఎలా డెవలప్ చేయాలో, ఎలా అభివృద్ధి చెందించాలో తెలుసు। నువ్వు ఇన్ని రోజులు చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని నోటుకొచ్చినట్లు వాగినా కూడా, అఫ్కోర్స్ నా గురించి కూడా మాట్లాడు, నేను లెక్క చేయను। మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారిని, మా అన్నయ్య చిరంజీవి గారిని నోటుకొచ్చినట్లు వాగినా కూడా నేను ఎందుకు రియాక్ట్ అవ్వలేదంటే దానికి ఒకటే ఒక కారణం ఉంది। నీ నోటికి మున్సిపాలిటీ కుప్పతొట్టికి పెద్ద తేడా లేదు। చూస్తా ఎవడు మున్సిపాలిటీ కుప్పతొట్టి కలకడు, అదే రీజన్। ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పర్యాటక శాఖ ఎలా అభివృద్ధి చేయాలని నేర్చుకో। విడపనకల్లు మండలంలోని 2 వేర్వేరు ప్రాంతాల్లో పేకాట స్థావరాలపై పోలీసులు మెరుపు దాడులు చేశారు। ఉరవకొండ రూరల్ ఇన్స్పెక్టర్ శేఖర్ కు రాబడిన పక్కా సమాచారంతో విడపనకల్లు ఇన్ఛార్జ్ ఎస్ఐ వెంకటస్వామి, సిఐ శేఖర్ సిబ్బంది విడపనకల్లు మండల పరిధిలోని పెంచలపాడు గ్రామం వద్ద 14 మంది పేకాట రాయులను అరెస్ట్ చేశారు।
వారి వద్ద నుండి 2,06,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. పేకాట స్థావరం వద్ద 3 బాక్సుల కర్ణాటక మద్యం ప్యాకెట్లను కూడా పోలీసులు పట్టుకున్నారు. ఇదే మండల పరిధిలోని గడేకల్లు గ్రామ శివారులో మరో పేకాట స్థావరంపై దాడులు నిర్వహించిన పోలీసులు 4 పేకాట రాయులను అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 2,05,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 2 ఘటనల్లో పేకాట రాయుల నుంచి 4,12,000 నగదును, కర్ణాటక మద్యం 4 బైకులు స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కి తరలించారు. కేసు నమోదు చేశారు. అపురూపమైన అంతిమ ప్రయాణం. 200 ఎకరాల తన పూర్వీకుల ఆస్తిని త్యాగం చేసిన ఒక చిన్న గ్రామానికి చెందిన ఒక సామాన్యుడు కేవలం 2 జతల తెల్లటి దుస్తులు, 1 జత చెప్పులు, తానే బట్టలు ఉతుక్కోవడానికి ఉపయోగించేవాడు. జాతీయ అవార్డు, పద్మశ్రీ, విశ్వవిద్యాలయం డాక్టరేట్ అవార్డులను తిరస్కరించాడు. అతని ఆశ్రమానికి ప్రభుత్వం ఆఫర్ చేస్తుంది. అతనికి ఆరోగ్యం బాగోలేనప్పుడు అతని చికిత్స కోసం ప్రభుత్వం వైద్య సహాయం చేస్తుంది. అతని పేరులో ఎప్పుడూ ఏమీ లేదు, బ్యాంకు ఖాతా కూడా లేదు. అతని చివరి ప్రయాణంలో 20 లక్షల మందిని సేకరించగలిగారు. దీన్నే జీవితంలో అచీవ్మెంట్ అంటారు. నమ్మశక్యం కానిది కానీ నిన్న బీజాపూర్లో ఈ ప్రపంచం చూసింది. సిద్ధేశ్వర స్వామీజీ కానీ అందరి కళ్ళల్లో కన్నీళ్లు. బీజాపూర్ జిల్లా యంత్రాంగం మరియు బీజాపూర్ వాసులందరికీ ఉచిత ఆహారం మరియు నీరు ఏర్పాటు చేశారు. హైఫీల్డ్ పాఠశాల 4వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి శుక్రవారం పల్సస్ సీఈఓ డాక్టర్ జి శ్రీనుబాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు. బాలాజీ విద్యాసంస్థల అధ్యక్షుడైన మండవ రవికుమార్ ఈ కార్యక్రమానికి నిర్వహణకర్తగా వ్యవహరించారు. కార్యక్రమానికి విచ్చేసిన వారిని ప్రణవాలయ నృత్య గానాలతో ఆహ్వానిస్తూ సంగీత సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. వివిధ రకాల నైపుణ్యాలు, సృజనాత్మకత, ఆలోచనాత్మకత, కళాత్మకత కార్యక్రమాలతో అలరించారు. కార్యక్రమంలో చైర్మన్ మండవ రవికుమార్, డైరెక్టర్ మండవ ప్రణీత్, ప్రిన్సిపల్ మారుపూడి పద్మజ, జనరల్ మేనేజర్ జకీ ఖాన్, వైస్ ప్రిన్సిపల్ వేదుల రమ తదితరులు పాల్గొన్నారు. Thank you so much, ma'am. Invite these children with a song devoted to Ganesh. Thank you, sir. Hearty welcome to our young. జీవీఎంసీ జోన్ 2వ పరిధి 6వ వార్డు పిఎంపాలెం అవంతి కమ్యూనిటీ హాల్లో కొత్త పింఛన్లు శుక్రవారం భీమిలి శాసనసభ్యులు అవంతి శ్రీనివాస్ పంపిణీ చేశారు. సందర్భంగా 5, 6, 7, 8 వార్డులకు సంబంధించి కొత్తగా మంజూరు అయిన 726 పింఛన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను గురించి ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో జోన్ 2 జోనల్ కమిషనర్ కె కనక మహాలక్ష్మి, నగరాల కార్పొరేషన్ చైర్మన్ పిల్లా సుజాత సత్యనారాయణ, 8వ వార్డు వైసీపీ కార్పొరేటర్ లొడగల అప్పారావు, 5, 6, 7 వార్డుల అధ్యక్షులు పోతిన హనుమంతు, బొట్ట అప్పలరాజు, పోతిన శ్రీను, గాదె రౌషిరెడ్డి, పోతిన యల్లాజీ, పోతిన ప్రసాద్, పిల్లా రమణబాబు, గుంటుపోయిన సంజీవ్, పిల్లా కృష్ణమూర్తి, పాత్రుడు, పిల్లా సూరిబాబు, కుడితి రామారావు, అల్లాడ లింగేశ్వరరావు, జగుపిల్లి నరేష్, కురిటి లోహిత్, మహిళా అధ్యక్షురాలు కొండవల్లి వరలక్ష్మి, షేక్ జహానారా తదితరులు పాల్గొన్నారు.
మొన్న ఎలక్షన్ లాగా మీరు మాయ మాటలు నమ్మితే మేమేం చేయలేదు. అది చాలా మంది అంటున్నారు, ఏ జగన్మోహన్ గారు జేబులో నేను వస్తున్నారా, అవంతి గారు జేబులో చూస్తున్నారా, చూడట్లా, ఆయన జేబులో చూడట్లా, నా జేబులో చూడట్లేదు. మరి గతంలో ఎందుకు వెళ్ళిపోయారు వీళ్ళు? అప్పుడు ప్రభుత్వం ఉంది కదా, అప్పుడు ఆదాయం ఉంది కదా, ఇవ్వాలంటే ఏం కావాలమ్మా అని చెప్తా. చంద్రబాబు నాయుడు గారు పెద్ద అనుభవం ఉంది, నాకు పెద్ద వయసు ఉంది. మనిషికి కావాల్సిన వయసు అనుభవం కాదు, ఏముండాలి, పెద్ద మనసు ఉండాలి. అలాంటి పెద్ద మనసున్న ముఖ్యమంత్రి ఈ రోజు నా జగన్మోహన్ ఉన్నాడు కాబట్టి మనందరికీ ఇవాళ అది కాదమ్మా, మామూలు కూడా గొప్పతనం కాదు. మన అపోనెంట్స్ ఎవరవుతున్నారో, మనకి ఎవరైతే ఓటు వేయలేదో, ఎవరైతే జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి కాకూడదని కోరుకున్నారో, ఎవరైతే అవంతి శ్రీనివాసరావు ఎమ్మెల్యే అవ్వకూడదని కోరుకున్నారో, ఎవరైతే హనుమంతు కార్పొరేటర్ అవ్వకూడదని కోరుకున్నారో, అప్పారావు అవ్వకూడదని కోరుకున్నారో, వాళ్ళకి ఈ రోజున పథకాలు ఇస్తున్నామంటే అదమ్మా జగన్మోహన్ గారు. జీవీఎంసీ 64వ వార్డు గంగవరం గ్రామంలో వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ క్లినిక్ ను ప్రారంభించిన ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని. గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ కింద 1,05,00,000 వ్యయంతో నిర్మాణం చేపట్టామని, సీఎం జగన్మోహన్ రెడ్డి విద్యకి వైద్యానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారని అన్నారు. గంగవరంలో ఎన్నో ఏళ్లుగా ఉన్న హెల్త్ సెంటర్ సమస్యని స్థానిక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి ద్వారా సాధ్యమైందని, నేటి నుండి అందుబాటులోకి వైద్య సేవలు తెచ్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డిదని అన్నారు. అలాగే గంగవరంలో ఉన్న ప్రజలు ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డిని పూలవర్షంతో అభినందనలతో తమ హర్షధ్వానాలు వినిపించారని అన్నారు. గంగవరం పోర్టులో ఉన్న సమస్యలను, అలాగే ఉద్యోగులు పడుతున్న బాధలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారని, జట్టి నిర్మాణం, ఆర్ఆర్ ప్యాకేజీలను కూడా వీలు అయిన త్వరలో సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని అన్నారు. ఆ యూనియన్ పెట్టుకుంటే యూనియన్ పెట్టినవారు వీళ్ళందరూ కలిసి అడిగిన వాళ్ళందరినీ నెంబర్ లోడ్ చేసుకొని ఉద్యోగం నుంచి తీసేస్తారు. ఇలాంటి ఘోరంగా ఉంది ఈ పరిస్థితిని. ఖచ్చితంగా వాళ్ళు లైవ్లీవుడ్ కూడా ఇబ్బంది పడుతున్నారు. నేరపోయి ఇక్కడ జాయిన్ అయ్యాం, బయట కూలి పని దొరకదు, మాకు మా కుల వృత్తి అయినటువంటి వృత్తి ఫిషింగ్ చేసుకుంటే వృత్తి కూడా పోయింది. రెండింటి చేటారు ఎక్కడగా ఇవాళ మేము ఉన్నాం, మాకు శాలరీలు పెంచండి బాబా అని నా దగ్గరికి అనేక పర్యాయాలు నా దగ్గరికి వచ్చారు. నేను లాస్ట్కి మరి లేబరు కమిషనర్ దగ్గర కూడా తీసుకెళ్ళాను. అతను ఫేవరబుల్గానే స్పందించాడు. ఆ వ్యత్యాసం అనేది ఉండకూడదు, మేనేజ్మెంట్ ఒకటే కాబట్టి అని చెప్పడం జరిగింది. విశాఖపట్నం పరిధిలో చాలా కాలంగా NH-16 పై ఆగనంపూడి వద్ద ప్రజలకు భారంగా మారిన టోల్గేట్ను బీజేపీ ఎంపీ శ్రీ జీవీఎల్ నరసింహారావు సందర్శించి దాన్ని తొలగించడానికి గల అవకాశాలను పరిశీలించి వీలైనంత తొందరగా తొలగించమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరతానని, కేవలం దానిపై వచ్చే ఆదాయంపై ఆధారపడి రాష్ట్ర ప్రభుత్వం కోరిన విధంగా ఇతర ఫ్లైఓవర్ ప్లాన్ చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. గత పార్లమెంటు సమావేశాల్లోనే తాను ఈ అంశాన్ని లేవనెత్తినప్పటికీ సమావేశాలు తొందరగా ముగియటం వలన జవాబు రాలేదని, తరువాతి సమావేశాల్లో దీనిపై సంబంధిత మంత్రితో మాట్లాడి స్పష్టత తీసుకుంటానని ఎంపీ జీవీఎల్ తెలియజేశారు. సందర్భంగా టోల్గేట్ నిర్వాహకులతో జీవీఎల్ మాట్లాడుతూ వసూలు చేస్తున్న టోల్ ఛార్జీలు 20 కిలోమీటర్ల పరిధిలోని వారికి ఇవ్వవలసిన టోల్ రాయితీ గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీ జీవీఎల్తో పాటు గాజువాక బీజేపీ కోఆర్డినేటర్ కరణంరెడ్డి నరసింగారావు, ఆగనంపూడి మండల అధ్యక్షులు కోసూరి తాతారావు, గుంటూరు శంకర్రావు, నాగేశ్వరరావు, రోహిణి, భువనేశ్వరి, పద్మ, ముసలయ్య, వెంకట్రావు, కృష్ణంరాజు, బెన్నీ కుమార్ తదితరులు మరియు స్థానికులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు మన గాజువాక నియోజకవర్గం అగనంపూడి టోల్గేట్ వద్ద గౌరవ రాజ్యసభ సభ్యులు శ్రీ జీవీఎల్ నరసింహారావు గారు ఈ యొక్క టోల్గేట్ అధికారులను అడిగి మనందరి సమస్య ఎన్నో ఏళ్ళగా లోకల్గా ఉన్నటువంటి అందరి దగ్గర కూడా మరి ఒకసారి కారు వెళ్ళి వస్తే 90 రూపాయల వరకు కట్టే దుస్థితి ఉంది. దీన్ని గౌరవ ఎంపీ శ్రీ జీవీఎల్ నరసింహారావు గారి దృష్టికి మేమంతా తీసుకోవడం జరిగింది. ఆయన నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతూ మరి ప్రజల మన్ననలు పొందినటువంటి గొప్ప నేత. ఆయన తలుచుకుంటే ఖచ్చితంగా ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఆయన అంగరంగ వైభవంగా ఆంధ్రప్రదేశ్ బిషప్ కౌన్సిల్ ఉత్తరాంధ్ర కార్యవర్గ సమావేశం అనకాపల్లి జిల్లా సబ్బవరంలో పాలు గృహంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ బిషప్ కౌన్సిల్ ఉత్తరాంధ్ర కార్యవర్గ సమావేశం వైభవంగా జరిగింది. కార్యక్రమానికి మారుగా 6 జిల్లాల నుండి 100 మందికి పైగా కార్యవర్గ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరై క్రైస్తవులందరూ తమ తమ విధులను నలుమూలలా విస్తరింపచేయాలని ఆయన అన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షులు యలమంచిలి ప్రవీణ్ తన తోటి మిత్రులకు ప్రభువు తాలూకా మంచి చెడు వివరించారు.
అదేవిధంగా నూతనంగా పదవి పొందిన జిల్లా అధ్యక్షులు జాన్ పాల్ తన ప్రసంగాన్ని ముక్తకంఠంతో ప్రభువు బిడ్డలకు కాలుగా ఇచ్చారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే స్వాతంత్రం ఆచయ్ రాజు, మండల వైసీపీ అధ్యక్షులు కర్రీ బాబు, బీసీసీఎల్ అధ్యక్షులు రాము, దిద్దిం పద్మ, తాటిపాముల శేఖర్ తదితరులు పాల్గొన్నారు. మన ప్రార్థన ఏముంటుందంటే, నా బైక్ పాడైపోయింది, కొత్త బైక్ దేవా, నాక హృదయాంతరంగంలో వచ్చి రావాలి మాట ఏదన్నా, నాకు కొంచెం మంచి కారు ఉంటే బాగుండు, ఇల్లు రిపేర్ అయిపోయింది, కొత్త ఇల్లు కట్టుకుంటే బాగుండు, ఉంది ఇల్లు కొత్త ఇల్లు కట్టుకుంటే బాగుండు, ఆ ఫ్లాట్ కొనుక్కుంటే బాగుండు. ఇది కాదు, నిన్ను వల్ల నీ ఎదుటి వాడిని ప్రేమించడం. ప్రభువా, బాలరాజు గారికి మంచి కారు ఇస్తే బాగుండు, నాకన్నా మంచి కారు ఉండాలా, నాకు BMW ఫార్చునర్ 6 కార్లు ఇంటి ముందు ఉంటాయి, దానికన్నా ఎక్కువ కార్లు ఆయన ఇంటి ముందు ఉండాలా, నవీన్ బ్రదర్కి నా బ్యాంక్ బ్యాలెన్స్ కన్నా ఎక్కువ ఉండాలా. బా బ్రదర్, ఎవరో ఒకరు కిందకి వెళ్ళిపోండి, లోపల డిస్టర్బెన్స్ ఉండకూడదు. అప్పుడే నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించినట్టు. ఆమె మన కంఠంలో ప్రాణం ఉండగా నాకన్నా ఎక్కువ కార్లు ఉండేదా? ఎవరు చెప్పింది? వాడు నాకన్నా ఎక్కువ బ్యాంక్ బ్యాలెన్స్ నా మాట అడుగుతాడు. ఇది మన ఫీలింగ్ కదా, అదే దేవుడు చెప్పేది. ఒకవేళ దేవుడు మన సైకిల్ వినేటట్టుగా ఉంటే, ఆ ప్రభా బాలరాజుకి నాకన్నా ఎక్కువ కార్లు ఏంటి, ఈ పక్క వద్దులే తండ్రి నా మాట ఎండు చెప్పుకుంటాం. ఆయన సర్వం ఎరిగిన వాడు. జీవీఎంసీ పరిధి 65వ వార్డు వాంపే కాలనీలో వెలిసిన శ్రీ 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 వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆధ్వర్యంలో ఇచ్చాపురం కమిటీ మండలం వాస్తవ్యులు మురిపాల కోదండరావు, శ్రీమతి కుమారి, లండారు పుట్టిగా సర్పంచ్ మరియు కుమారుడు వేణుగోపాల్, యుగీంద్ర ఆర్థిక సహాయంతో అన్న ఆరాధన జరిగింది. వాకాడ గంగరాజు, చిన్నారి దంపతులు ఆలయ అంతరాలయం గ్రానైట్ కొరకు ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆలయ చైర్మన్ 76వ వార్డు ఇన్ఛార్జ్ శ్రీ 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 వరాహలక్ష్మీ నరసింహస్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు మెంబర్ దొడ్డి రమణ విచ్చేసి ఆయన చేతుల మీదుగా అన్న సమరాధన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ, ఆయన ధనుర్మాసం శనివారం రోజున ఇలాంటి అన్న సమరాధన కార్యక్రమాల్లో పాల్గొనడం నాకు ఎంతో అదృష్టమని అన్నారు. అలాగే ఆలయ అభివృద్ధి కోసం నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని అన్నారు. ఆలయ నిర్మాణం కోసం విరాళాలు ఇచ్చే దాతలు ఆలయ కమిటీ వారిని సంప్రదించవలసిందిగా కోరుచున్నాము. కార్యక్రమంలో పెంటకోట పైడిరాజు, షాజహాన్ సింగ్, లోబరాజు, అనార్కలి, బొబ్బిలి స్వాతి, కనుక, పద్మ, సావిత్రి, చిన్నమ్మలు, కవిత, లక్ష్మి, కుమారి, పండూరి రామారావు, దశరథ్ సింగ్, ఆనంద్ సింగ్, మురళీరెడ్డి తదితరులు అన్న సమరాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామివారి దయ ఉంటే సాక్షాత్తు మనకన్నీ ఉన్నట్టే. ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షాలు మనందరిపైన ఉండాలని మరి ప్రతి శనివారం కూడా అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క ధనుర్మాసంలో ఈ కొత్త 2023 కొత్త సంవత్సరంలో మరి మొదటి శనివారం ఇదే. ఈ యొక్క మొదటి శనివారం ఈ యొక్క కొత్త సంవత్సరంలో కోదండరామ్ గారు, కుమారి గారి దంపతులు వారి ఆర్థిక సహాయంతో మరి ఇక్కడ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. దాతల వారే మరి ఎంతో మంది దగ్గర అందరికీ అన్నీ ఉంటాయి, కానీ స్వామివారి సంకల్పం లేకపోతే అన్నీ ఉన్నా వ్యర్థమే. కానీ స్వామివారి సంకల్పం ఉంటే వాళ్ళు తీసి స్వామివారికి ఇవ్వడం అంటే ఆ మనసు కల్పించాలి భగవంతుడు. ఆ యొక్క అలాంటి మహాదాతలే ఇక్కడ అన్న సమారాధన కార్యక్రమాలకు కానీ దేవాలయాలకు కానీ ఇవ్వడం జరుగుతుంది. కోట్లాది బాబులు కోట్లు సంపాదించుకున్న ఉన్నారు, కానీ దైవానికి ఎట్టాలన్న మనసు ఉండాలి. మనసు ఉండాలంటే దైవ సంకల్పం ఉండాలి. దేవుడు కూడా అందరి దగ్గర తీసుకోడు, కొందరిని మాత్రమే ఎంపిక. ఉత్తరాంధ్ర లారీ యాజమాన్య సంఘాల ఐక్యత సమావేశం. లారీ యాజమానులు ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారం కొరకు పాల్గొన్నవారు ది ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీ వైవి ఈశ్వరరావు, కార్యదర్శి శ్రీ కె సీతారామస్వామి, నెంబర్ 2 విశాఖపట్నం లారీ ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు శ్రీ కేవీఎస్ మూర్తి, అధ్యక్షులు శ్రీ ఎం బాపిరాజు, కార్యదర్శి శ్రీ పి వెంకటరాజు, కోశాధికారి శ్రీ కె కాశీ విశ్వనాథం. 3 విశాఖపట్నం జిల్లా, అనకాపల్లి జిల్లా, విజయనగరం జిల్లా, పార్వతీపురం జిల్లా, శ్రీకాకుళం జిల్లా, కృష్ణా జిల్లాల నుండి అన్ని లారీ యాజమాన్య సంఘాల బాడీ లారీలు, టిప్పర్ లారీలు, ట్రైలర్ లారీలు, కంటైనర్ లారీలు, గూడ్స్ లారీలు మొదలగునవి ప్రతినిధులు మరియు లారీ యాజమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డిమాండ్స్:
ఏదైనా లారీ దిగుమతి ప్రాంతానికి వచ్చిన 24 గంటల్లోపు పార్టీ తప్పనిసరిగా దిగుమతి చేసుకోవాలను. నెంబర్ 2 బస్తాల లెక్క సరిపోయినచో కాటా నుండి కాటాకు వచ్చే తరుగుదలకు కిరాయిలో కోత. నెంబర్ 3 లారీలు లోడింగ్ సమయంలో గానీ అన్లోడింగ్ సమయంలో గానీ కళాశీలకు ఎటువంటి ఛార్జీలు లారీ యజమాని డ్రైవర్ చెల్లించవలసిన అవసరం లేదు. అటువంటి కళాశీల ఛార్జీలు సరుకు యజమాని నుండి మాత్రమే తీసుకోవాలను. ఈ సిస్టంలో ఉంటేనే అందరూ బతికేది. ఇక ఈ లారీ పరిశ్రమ సాంతం పోతే ఇప్పటికే కొంతమంది చాలామంది ఓనర్లో 2-3 లారీలు ఉన్నవాళ్ళు వాళ్ళు డ్రైవర్లు వేయడం, తర్వాత పెద్ద పెద్ద కోట్లు ఖర్చు పెట్టి ట్రాన్స్పోర్టు కంపెనీలు కూడా దాదాపు చాలామంది దెబ్బతినే పరిస్థితి ఉన్నాయి. ఈ దెబ్బతినే కారణం ఏంటంటే కార్పొరేట్ కంపెనీలు. పట్టణం లారీ ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బాబిరాజుని మాట్లాడుతున్నానండి. ఈవేళ ఈ సమావేశం ఏర్పడడానికి ముఖ్య కారణం ఏంటంటే మాకు లోడింగ్ అన్లోడింగ్ సమస్యలు, ఆసీల సమస్యలు, ఈ మామూలు సమస్యల గురించి ఈ ఉత్తరాంధ్ర మీటింగ్ పెట్టడం జరిగిందండి. మా మెయిన్ డిమాండ్ ఏంటంటే లోడింగ్ అన్లోడింగ్లకి కాకుండా లోడ్లు పెట్టాలని మా కోరికండి. మేము మా అసోసియేషన్ ద్వారా వెళ్ళే లోడ్లన్నింటికీ కూడా అది మేము 2-3 నెలల నుంచి అమలు చేస్తున్నాము. కానీ బయట నుంచి వచ్చిన లారీలకి కొన్ని సప్లై ఆఫీసులు డైరెక్ట్గా వెళ్ళిపోయాయి. సప్లై ఆఫీసులు కాకుండా డైరెక్ట్గా పార్టీ దగ్గరికి వెళ్ళిపోయి. కాకినాడ జిల్లా కోటనందూరు పోలీసు ఆధ్వర్యంలో సంక్రాంతి సాంప్రదాయ సంబరాలు ప్రారంభించారు. రాబో సంక్రాంతి పండుగ పురస్కరించుకుని కాకినాడ జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు ఆదేశాల మేరకు పెద్దాపురం డీఎస్పీ ఎం మురళీమోహన్ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ సాంప్రదాయ సంక్రాంతి సంబరాల్లో భాగంగా నేడు కోటనందూరు మదర్ కాలేజీ నందు మండలంలో ఉన్న వాలీబాల్ మరియు కబడ్డీ 16 టీంలతో మరియు అమ్మాయిలతో టెన్నికాయిట్, ఖోఖో వంటి ఆటలు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఎస్ఐ స్వామినాయుడు, మదర్ విద్యాసంస్థల చైర్మన్ పెను ముచ్చు నాగేశ్వరరావు, కోఆపరేటివ్ చైర్మన్ గోర్లి రామచంద్రారావు, చింతకాయల చిన్నబాబు, జిగటాల కోట సత్యబాబు, సుర్ల రాజు, ఫిజికల్ డైరెక్టర్ ఎన్ జాన్ విక్టర్, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఈ సాంప్రదాయ సంక్రాంతి సందర్భంగా పోలీస్ శాఖ తరఫున ఈరోజు ఈ మదర్ కాలేజీలో ఈ వాలీబాల్ గేమ్స్ స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే వెనక వైపు కూడా ప్రిన్సిపల్ గారి సహకారంతో అది ఖోఖో, త్రోబాలు, అది టెన్నిస్ గేమ్, త్రోబాల్, షటిల్ గేమ్ కూడా ఇక్కడ ప్రారంభించడం జరిగింది. దీనికి ఫైనల్స్ 10వ తారీఖున ఇక్కడ గ్రాండ్గా జరగడానికి మేము ప్రయత్నాలు చేసుకుంటున్నాం. ఈ అందరికీ నమస్కారం. సాంప్రదాయ సంక్రాంతి సందర్భంగా ఈరోజు పోలీసు వారు తుని సర్కిల్ ఇన్స్పెక్టర్ సన్యాసిరావు గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఇక్కడ గేమ్స్ ప్రారంభించడం జరిగింది. ఇక్కడ 16 గ్రామాల నుంచి 16 జట్లు వాలీబాల్ ఆడడానికి ఇక్కడ వచ్చారు. అదేవిధంగా మదర్ విద్యా సంస్థల సహకారంతో వాళ్ళ పిల్లలకి ఖోఖో, త్రోబాలు, షటిల్ గేమ్స్ కూడా ఈరోజు సిఐ గారి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ఎక్కడ కోడిపందాలు కానీ గుండాటి కానీ ఎక్కడ గ్రామాల్లో ఈ సంక్రాంతి జరగకుండా ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు, సాంప్రదాయ క్రీడలు ఆడించడం ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించాలని మన పోలీస్ శాఖ వారు మంచి ఉద్దేశంతో ఎస్పీ గారు ఆదేశించడం జరిగింది. ఆదేశాల ప్రకారం మా మండలంలో ఇవన్నీ ఈ క్రీడలన్నీ కూడా సాంప్రదాయ క్రీడలన్నీ నిర్వహించడానికి మా వంతు మేము కృషి చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈ నెల 11వ తేదీన బెంగళూరులో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అధ్యక్షతన నిర్వహించబోయే జాతీయ కార్యవర్గ సమావేశాన్ని జయప్రదం చేయాలని జిల్లా ఇన్ఛార్జ్ ఎలుసూరి గూటీలు, జిల్లా గౌరవ అధ్యక్షులు కొల్లు చిన అప్పారావు మాదిగ పిలుపునిచ్చారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో జిల్లా కార్యవర్గ సభ్యులు తుమ్మలపల్లి కుమార్ మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ ఒక ఎస్సీ వర్గీకరణ కోసమే కాకుండా సమాజానికి, ప్రజలకు ఉపయోగపడే ఉద్యమాలు చేసి సాధించిందని అన్నారు. అదేవిధంగా ఈ నెల 8వ తేదీన ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు నాయకులు సలికే గోవిందరావు ఆధ్వర్యంలో ఇందిరా కాలనీలో నియోజకవర్గ నూతన కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని, సమావేశానికి నియోజకవర్గంలో ఉన్న మాదిగ యువత పెద్దలు, మహిళలు, ఉపకులాల వారు హాజరై జాతీయ అభివృద్ధికి ఉపయోగపడే విధంగా మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఎస్సీల ఏబీసీడీ వర్గీకరణ సాధించే దిశగా ముందుకు పోవాలని తెలియజేస్తూ ఈ నెల 11వ తేదీన ప్రతి మాదిగ బిడ్డ బెంగళూరు కార్యవర్గ సమావేశానికి హాజరై జయప్రదం చేయాలని తెలియజేశారు. పోరాట సమితి
వర్ధిల్లాలి మాదిరి పోరాట సమితి జిందాబాద్ ఎంఆర్పిఎస్ జిందాబాద్ ఎంఆర్పిఎస్. నా పేరు ఎలుసూరు ఘాటిలి మాదిక, అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. మాన్యశ్రీ మందకృష్ణ మాది గారు పిలుపు మేరకు డాక్టర్ మున్నంగి నాగరాజు నాయకత్వాన ఈరోజు మాదిగజన పోరాట సమితి బలోపేతం చేయడానికి ఈరోజు పైకరాపేట నియోజకవర్గం పర్యటనలో భాగంగా ఈరోజు రావడం జరిగింది. మరి దానిలో భాగంగా మాదిగజన పోరాట సమితి గత 28 సంవత్సరాల నుండి సుదీర్ఘంగా పోరాటం చేస్తూ అలుపెరిగిన పోరాటాలు చేస్తూ ఉద్యమానికే కాకుండా అనేక దశలుగా అనేక మంది ప్రజలకి కూడా సేవ చేస్తూ ఈరోజు ఎంఆర్పిఎస్ నడుస్తూ ఉన్నది. దానిలో భాగంగా మరి గత 3 సంవత్సరాలకు ఒకసారి ఆనవాయితీ ప్రకారం జరుగుతున్నటువంటి మహాసభలు ఉద్దేశించి వాళ్ళందరినీ సమీకరించుకొని అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్ రంపచోడవరం హెడ్ క్వార్టర్స్లో రంపచోడవరం టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే శ్రీమతి వంతల రాజేశ్వరి ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే శ్రీ సీతంశెట్టి వెంకటేశ్వరరావు కలిసి స్థానిక క్యాంప్ ఆఫీస్ నుంచి ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ సెంటర్ 3 రోడ్ల కూడలిలో జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ర్యాలీని అక్రమంగా అడ్డుకున్న కారణంగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన చీకటి జీవో నెంబర్ 1ని రద్దు చేయాలంటూ జీవో నెంబర్ 1 పత్రాలను తగలబెట్టడం జరిగింది. స్వాతంత్ర్య పోరాట సమయంలో బ్రిటిష్ వారు రూపొందించిన జీవోను ఇప్పటి ప్రభుత్వం అమలు చేయడానికి తప్పుపట్టారు. టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర నిర్వహించినప్పుడు పూర్తిగా భద్రత మా ప్రభుత్వమే వహించిందని మాజీ ఎమ్మెల్యేలు అన్నారు. కార్యక్రమంలో 3 మండలాల అధ్యక్షులు, 4 మండలాల ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కమిటీ నాయకులు, అరకు పార్లమెంటు నాయకులు, నియోజకవర్గ నాయకులు, మండల కమిటీ నాయకులు, ఎక్స్ జడ్పీటీసీలు, ఎక్స్ ఎంపీపీలు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొనడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ 1వ నెంబర్ జీవోను తీసుకురావడం చాలా దురదృష్టం, చాలా మూర్ఖత్వం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ చట్టం 1861 సంవత్సరంలో భారతీయులు విదేశీయులను పొమ్మంటానికి ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిపక్షాల గొంతుని, ప్రతిపక్షాల సభల్ని, ప్రతిపక్షాల యొక్క డిమాండ్లని గొంతు ఇది వాళ్ళ బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.